ఆఫ్ మెడిసిన్ 173, ప్రీవియస్గా 172 వరకు చెప్పుకున్నాం. 173 ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫర్దర్గా వన్ సైడెడ్ డిసీజెస్ గురించి వస్తాయి. చాలా బాగుంటాయి. అంటే మన డౌట్స్ అనేవి చాలా వరకు క్లారిఫై అవుతాయి అన్నమాట. విత్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం చదివితే అసలు ఎలాంటి కేసెస్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎలాంటి కేసెస్లో రిజల్ట్ వస్తుంది, ఎలాంటి కేసెస్లో రాదు, ఏంటి అనేసి అన్ని దీంట్లో మంచి మంచి పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సరే, 173 ది ఓన్లీ డిసీజెస్ దట్ సీమ్ టు హ్యావ్ బట్ ఫ్యూ సిమ్టమ్స్ అండ్ ఆన్ దట్ అకౌంట్ టు బి లెస్ ఎమినబుల్ టు క్యూర్ ఆర్ దోస్ which may be termed one-sided because they display only one or two principal symptoms which obscure almost all the others. They belong chiefly to the class of chronic diseases. ఇటువంటి డిసీజెస్ మాత్రమే వన్ సైడెడ్గా పిలువబడతాయి. ఇటువంటివి అంటే ఎలాంటివి? ది ఓన్లీ డిసీజెస్ దట్ సీమ్ టు హ్యావ్ బట్ ఫ్యూ సిమ్టమ్స్ and on that account to be less amenable to cure are those which may be termed one-sided. ఇది అంటే ఓన్లీ కొద్దిపాటి సిమ్టమ్సే ఉంటాయి, చాలా తక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. బాగా చెప్పుకోవాలి వస్తే ఓన్లీ 1-2 సిమ్టమ్స్తోనే ఉంటారనమాట. అంటే నిజంగా అలా ఉంటారా అంటే మనం ప్రాక్టీస్లో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం అన్నమాట అలాంటి కండిషన్స్. అది సరే, ఇప్పుడు 1-2 సిమ్టమ్సే ఉండటం చేత వాటిని వన్ సైడెడ్గా పిలవబడచ్చా అంటే ఓన్లీ 1-2 సిమ్టమ్స్ మాత్రమే ఉండటం ద్వారా వాటిని వన్ సైడెడ్గా పిలవడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ది ఓన్లీ డిసీజ్ దట్ సీమ్ టు హ్యావ్ బట్ ఫ్యూ సిమ్టమ్స్, తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటూ అండ్ ఆన్ దట్ అకౌంట్ టు బి లెస్ ఎమినబుల్ టు క్యూర్ ఆర్ దోస్ విచ్ మే బి టర్మ్డ్ వన్ సైడెడ్ and next parenthesis because they display only one or two principal symptoms which obscure almost all the others. అంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఆ తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండటం వల్ల క్యూరేటివ్ ప్రాసెస్కి అవి తొందరగా లొంగవు. అవి తొందరగా ఎందుకు లొంగవు ఏంటి అనేసి parenthesis చెప్తున్నారు చూడండి. ది ఓన్లీ డిసీజ్ దట్ సీమ్ టు హ్యావ్ బట్ ఫ్యూ సిమ్టమ్స్ అని చెప్తూ అండ్ ఆన్ దట్ అకౌంట్ టు బి లెస్ ఎమినబుల్ టు క్యూర్, parenthesis తీసేసి చదివితే లెస్ ఎమినబుల్ టు క్యూర్ బికాస్ దే డిస్ప్లే ఓన్లీ 1-2 ప్రిన్సిపల్ సిమ్టమ్స్ విచ్ అబ్స్క్యూర్ ఆల్మోస్ట్ ఆల్ ది అదర్స్. అంటే ఆ 1-2 సిమ్టమ్సే ఉంటూ మిగిలిన సిమ్టమ్స్ అన్నిటినీ కూడా మసకబార్ చేస్తుంది. అటువంటి వాటిని మాత్రమే వన్ సైడెడ్ డిసీజ్గా పిలుస్తామని చెప్తుంది. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇవి కూడా కొంచెం రేర్ కండిషన్స్ వెళ్ళండి. అంటే కొన్ని సందర్భాల్లో తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్సే ఉంటాయి. ఆ తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ అవి ట్రీట్మెంట్కి లొంగుతాయి. సో ఆ ట్రీట్మెంట్కి లొంగేటటువంటి వాటిని వన్ సైడెడ్ డిసీజ్గా పిలవబడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతకుముందు ప్రీవియస్ సెషన్స్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ అన్కామన్ సిమ్టమ్స్కి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవడం జరిగింది. ఒక 2 years పాప సరిగా నిద్ర పట్టదనేసి రావటం జరిగింది. తర్వాత డీటెయిల్గా కేసు తీసుకోవటం జరిగిన తర్వాత ఏంటంటే ఆ పాపని ప్రతి 20 నిమిషాలకు ఒకసారి లేస్తుంది. ప్రతి 20 నిమిషాలకి ఒకసారి లేచి ఎక్కువసేపు ఊపి ఏదో చేస్తే కానీ తను మళ్ళీ పడిపోద్ది. మళ్ళీ 20 నిమిషాల్లో లేసేస్తుంది. నిద్ర లేచినప్పుడు రిఫ్రెష్డ్ స్లీప్తో రిఫ్రెష్డ్ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ అంతా కూడా రిఫ్రెష్డ్గా ఉంటుంది. సో ఇది అనుకున్నాం. యాక్చువల్లీ నేను ఆ కేసు మేబీ ఇది వన్ సైడెడ్గానా ఉందా ఏంటి అని అనుకోవడం జరిగింది. ఎందుకంటే డీటెయిల్గా కేసు తీసుకోవడం జరిగింది. అంటే ఆ 2 years పాప మైల్ స్టోన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఫిజికల్ జనరల్స్ తీసుకోవడం జరిగింది. మిగిలిన అన్నీ తీసుకోవడం జరిగింది. మిగిలిన ఏ కంప్లైంట్స్ లేవు. ఒక స్లీప్ ఒక్కటే ఇలా ఉందన్నమాట. సో ఇలా ఫ్యూ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండటం చేత అది వన్ సైడెడ్ అయిపోతుందా అంటే నేను ఈ ఎఫార్జం చదివిన తర్వాత నా డౌట్ అనేది క్లారిఫై అయిందనమాట. ఏంటంటే ఫ్యూ సిమ్టమ్స్ ఉండటం చేత మాత్రమే వాటిని వన్ సైడెడ్గా పిలువబడవు. ఫ్యూ సిమ్టమ్స్ ఉండటం ద్వారా అవి ట్రీట్మెంట్కి అంత తొందరగా లొంగవన్నమాట. అవి అలాంటి సందర్భాలే. అయితే మనం చెప్పుకున్నట్టు ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏంటంటే అక్కడ ఆ పాపలో ఆ నిద్ర ఊరికే
చీటికి మాటికి నిద్ర లేవటం, మళ్ళీ పడుకోవడానికి ఎక్కువ టైం పట్టడం, ఇది ఒక సిమ్టమ్. అయితే వేకింగ్ ఫ్రీక్వెంట్లీ అనే రూబ్రిక్ ఒక్కటే కానీ కన్సిడర్ చేసి మెడిసిన్ ఇవ్వాల్సి వస్తే అక్కడ మనం దానిని వన్ సైడెడ్గా తీసుకున్నట్లుగానే అవుతుంది. అంటే నెక్స్ట్ ఎఫార్జంలో చెప్తారనమాట, 175, 176 ఎఫార్జమ్స్లో చెప్తారు కమింగ్ దాంట్లోనే. ఇప్పుడు బ్రీఫ్గా ఎగ్జాంపుల్ చెప్పేసి ఆ తర్వాత అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మనం అక్కడ వేకింగ్ ఫ్రీక్వెంట్లీ అనే దాన్ని ఒక్కటే కానీ తీసుకున్నట్లయితే అక్కడ కరెక్ట్ మెడిసిన్ అనేది పడదు. ఎప్పుడైతే కరెక్ట్ పడదో అప్పుడు ట్రీట్మెంట్ కూడా లొంగకుండానే ఉంటాయి, అప్పుడు వన్ సైడెడ్గానే ఉండిపోతుంది అనమాట. కానీ ఇక్కడ వన్ సైడెడ్లో నిజంగా వన్ సైడెడ్గానే అయినట్లయితే అక్కడ సిమ్టమ్స్ అనేవి అబ్స్క్యూర్గా ఉంటూ, అంటే స్పష్టత అనేది ఉండదు. స్పష్టత లేకుండా మిగిలిన సిమ్టమ్స్లో కూడా క్లారిటీ లేకుండా అక్కడ ఉండేటటువంటి ఓన్లీ 1-2 ప్రిన్సిపల్ సిమ్టమ్స్లో కూడా ఫలానా డిసైడెడ్ అగ్రవేషన్స్ అనేవి ఉండవు. అంటే నాకు పలానా మోకాలు నొప్పి మెట్లు ఎక్కుతుంటే పెరుగుతుంది, లేదంటే పలానా హాలో ఆఫ్ నీలో వస్తుంది అనేసి ఇలా స్పష్టంగా చెప్పడానికి ఉండదు. పలానా మోకాలు నొప్పి ఎప్పుడు వస్తుంది ఏమో, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు. అంటే నిలబడినప్పుడు వస్తుందా అంటే ప్రతిసారి నిలబడినప్పుడే వస్తుందని లేదు. మరి ఎక్కువ నడిచినప్పుడు వస్తుందా? నేను రోజుకి 4 కిలోమీటర్లు నడుస్తాను కానీ రోజు రాదుగా. మరి కూర్చొని లేసేటప్పుడు ఉంటుందా? అలా కూడా లేదు. అంటే ఏది కూడా ఒక స్పష్టత అనేది ఉండదు. బట్ మనం ప్రీవియస్గా అన్కామన్ సిమ్టమ్గా తీసుకున్న దాంట్లో మనం డీటెయిల్డ్గా కేసు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే డీటెయిల్డ్గా కేసు తీసుకోవడం జరిగిందో అక్కడ సిమ్టమ్ యొక్క పెక్యులియారిటీ, సిమ్టమ్ యొక్క స్పెషల్ వాల్యూ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసింది. అది ఏంటంటే వేకింగ్ ఫ్రీక్వెంట్లీ ఓకే, బట్ ఇంకా సబ్రూబ్రిక్లోకి కానీ వెళ్తే తొందరగా వెంటనే లేస్తుంది. బట్ లేచిన ప్రతిసారి రిఫ్రెష్డ్ స్లీప్తో లేస్తుంది. అంటే 6 గంటల సేపు నిద్రపోతే కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ రాంది 20 మినిట్స్లోనే రిఫ్రెష్మెంట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ 20 మినిట్స్లో రిఫ్రెష్మెంట్ వచ్చింది కదా అనేసి డే లాంగ్ ఆ రిఫ్రెష్మెంట్ కంటిన్యూ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు? మళ్ళీ పడుకోబెడితే మళ్ళీ నిదానంగా కొంచెం లేట్గానైనా పడుకుంటుంది. అంటే వన్స్ బాగా రిఫ్రెష్మెంట్ కానీ వస్తే మళ్ళీ నిద్రే పట్టకూడదు, నిద్ర పోకూడదు. కానీ ఆ వచ్చే రిఫ్రెష్మెంట్ చాలా టెంపరీగా ఉంటుంది. అది డిసీజ్డ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి రిఫ్రెష్మెంట్. సో అక్కడ మనం డీటెయిల్గా కేసు తీసుకోవటం వల్ల ఆ కేసు అనేది వన్ సైడెడ్గా, అక్కడ నిజంగానే వన్ సైడెడ్గా లేదు, ఆడ యాక్చువల్ సిమ్టమ్స్ అనేది అక్కడ ఉన్నాయి. బట్ బిగినర్కి కానీ లేదంటే మనం కొంచెం కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయనట్లయితే అక్కడ ఉండేటువంటి ఆ పెక్యులర్ వాల్యూ అనేది మనకు పట్టుకోలేము. ఎప్పుడైతే అక్కడ ఆ పెక్యులర్ వాల్యూని పట్టుకొని మనం మెడిసిన్ ఇవ్వటం జరిగిందో అప్పుడు అది తగ్గడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఫ్యూ సిమ్టమ్సే ఉంటాయి. దగ్గు ఉంది, దగ్గనే ఒకే ఒక కంప్లైంట్ ఉంటుంది. ఆ కంప్లైంట్లో సిమ్టమ్స్ మీకు ఒకవేళ అక్కడ సిమ్టమ్స్ అబ్స్క్యూర్గా ఉంటేనే దాన్ని వన్ సైడెడ్గా పిలవబడతాము, వన్ సైడెడ్ డిసీజ్గా పిలుస్తాం. ఎప్పుడైతే ఒక సిమ్టమ్కి ఒక స్పెషల్ వాల్యూ అనేది ఉంటుందో వాళ్ళు ఇంకా డిస్క్రైబ్ చేసి పలానా టైంలో పెరుగుతుంది, పలానా టైంలో తగ్గుతుంది, డిసైడెడ్ అగ్రవేషన్స్ అండ్ ఎమిలరేషన్స్ అంటే డిసైడెడ్ మొడాలిటీస్ చెబుతూ అండ్ నెక్స్ట్ అక్కడ ఒక పెక్యులియారిటీ కానీ ఒక అన్కామన్ కానీ ఒక సింగులర్ వాల్యూ ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏదైనా కానీ ఉన్నట్లయితే అది నో మోర్ వన్ సైడెడ్ డిసీజ్ అనమాట. సో ఇదన్నమాట ఈ ఎఫార్జంలో హనుమన్ గారు చెప్పటం ఏంటంటే ఈ పాయింట్ అనమాట. అంటే మనకు ప్రీవియస్గా 152 ఎఫార్జంలో చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక యాక్యూట్ డిసీజు ఎంత సివియర్గా ఉంటే అంత డిసైడెడ్ హోమియోపతిక్ సిమిలమ్ అనేది సూట్ అవుతుంది. అంటే అది బాగా వైలెంట్గా ఉనికి చేస్తుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అంత వైలెంట్గా అంత సివియర్గా ఉంది అంటే నెంబర్ ఆఫ్ పెక్యులియారిటీస్, నెంబర్ ఆఫ్ అన్కామన్ సిమ్టమ్స్ అక్కడ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. వాటిలో బట్టి మనకు కావాల్సినటువంటి సిమ్టమ్స్ని పట్టుకొని అక్కడ ఈజీగా హోమియోపతిక్ సిమిలమ్ అనేది ఇచ్చేయచ్చు అనేసి చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ ఏంటంటే అసలు ఎలాంటి డిసీజ్ అయినా అంటే వాళ్ళు
హోమియోపతి మెడిసిన్ వాడుకున్నారా, ఆయుర్వేదిక్ వాడుకున్నారా, లేదా అలోపతి వాడుకున్నారా, ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, అసలు ఏ ట్రీట్మెంట్ వాడుకులేదు అది పక్కన పెడితే అసలు డిసీజెస్లో ఏవి క్యూరబుల్గా ఉంటాయి, ఏవి లెస్ క్యూరబుల్, అసలు తగ్గడానికి ముందుకేస్తూ ఉంటాయి ఏంటంటే, డిసీజెస్లో ఏవైతే స్పష్టమైనటువంటి సిమ్టమ్స్ క్లారిటీ ఉంటూ వాటికి అంటూ ఒక స్పెషల్ వాల్యూ అనేది ఎడిషనల్గా యాడ్ అయినట్లయితే అక్కడ ఆ యొక్క కంప్లైంట్ ఎంత సివియర్గా ఉండనివ్వండి, ఎంత ఇంటెన్సిఫైడ్గా ఇబ్బంది పెట్టనివ్వండి, అక్కడ ఆ కంప్లైంట్ కంపల్సరీగా తగ్గుతుంది అనేసి. అలా కాకుండా ఆ డిసీజ్లో ఉండే కంప్లైంట్స్ స్పష్టంగా లేకుండా అస్పష్టత అంటే ఒక క్లారిటీ అనేది ఉండదు. అలాగే వాటికి సంబంధించి ఎటువంటి అగ్రవేషన్స్ అండ్ ఎమిలిరేషన్స్ కానీ వాటికి సంబంధించిన మోడాలిటీస్ కానీ ఇద్దంగా ఒకటి పలానా టైంలో పలానా పెరుగుతుంది, పలానా టైంలో తగ్గుతుంది అనేసి, పలానా ఇది చేస్తే అంటే వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటే రిలీఫ్ వస్తుంది, లేదా చన్నీళ్ళకి పెరుగుతుంది, ఇలాంటివి ఏవి కూడా ఒక ఇద్దంగా పలానా చేస్తే పెరుగుతుంది, పలానా చేస్తే తగ్గుతుంది అనేసి డిసైడెడ్ మోడాలిటీస్ లేకుండా అబ్స్క్యూర్డ్గా ఉండేటటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి తగ్గడానికి ముందుకేస్తాయి అనేసి చెప్తున్నాను అనమాట. సో అంటే ఎలాంటి కంప్లైంట్ తగ్గుతుంది తగ్గదు అనేది డిసీజ్ దాని యొక్క ఎక్స్ప్రెషన్లోనే చెప్పేస్తుంది అనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాల్సి వస్తే చాలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి, వాటిలో సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, లేదా ఇంకా ఇతర కంప్లైంట్స్ ఏవైనా కానివ్వండి, రింగ్ వాము ఇలాంటివి ఏవైనా మీకు బాగా సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. సఫరింగ్ ఎక్కువ అంటే దురద ఉండటం కానీ, మంట పుట్టడం కానీ, ఎరప్షన్స్ రావటం కానీ, వాటి నుంచి డిశ్చార్జ్ రావటము, బ్లడ్ రావటము, గీరి ఇలాంటివి, ఆ ఇచ్లో ఉండేటటువంటి వెరైటీస్, వలప్చోస్ ఇచ్చ, లేదంటే వాండరింగ్ ఇచ్చ, చేంజింగ్ ఆన్ ప్లేస్ అనేసి ఇందాక చెప్పడం జరిగింది, ఆన్ స్క్రాచ్, అలాంటివే. అంటే ఈ యొక్క పెక్యులారిటీస్ ఉంటూ అక్కడ డిసీజ్ అనేది ఎన్ని రోజులుగా ఉన్నప్పటికీ అది ఏదో ఒక రోజున తగ్గుతుంది అనేసి చెప్పడం. అది ఏ రకంగా చెప్తుందంటే ఆ డిసీజు అది ఎక్స్ప్రెస్ చేసేటటువంటి సిమ్టమ్స్ రూపంలోనే అది బయటకి వ్యక్తపరుస్తుంది అనమాట. అంటే వాళ్ళ దానికి ఏం వాడుకున్నారనేది పక్కన పెడితే, అంటే దానికి హోమియోపతిక్గా కానీ వాడుకున్నట్లయితే అక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండాను, అండ్ నెక్స్ట్ అది రికరెన్స్ లేకుండాను, వాటి యొక్క రిపీటెడ్ బౌట్స్ అంటే ఆ పెరాక్సిజమ్స్ ఏవైతే ఉంటాయో రికరెన్స్ అవి లేకుండా తగ్గుతాయి. అలా కాకుండా ఇంకేదన్నా మెడిసిన్ కానీ వాడుకున్నట్లయితే ఆ సపరేషన్ జరగటమో ఇంకోటో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అసలంటూ సిమ్టమ్స్ క్లారిటీ కానీ ఉంది అంటే ఏ డిసీజ్ అయినా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో అది క్యాన్సర్ అయినా కానివ్వండి, క్యాన్సర్లో కూడా ఒక అస్పష్టంగా ఉండేటటువంటి సిమ్టమ్స్ క్లారిటీ లేనటువంటి క్యాన్సర్ తగ్గటం అనేది కష్టమవుతుంది. ఈవెన్ దో ఇది క్యాన్సర్ అయినప్పటికీ క్లియర్ కట్ సిమ్టమ్స్, క్లియర్ కట్ అగ్రవేషన్స్, ఎమిలేషన్స్ ఉన్నట్లయితే, స్పష్టమైనటువంటి సిమ్టమ్స్ కానీ ఉన్నట్లయితే అది తగ్గడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇందాక చెప్పుకునేటటువంటి ఎగ్జాంపుల్లో మనం కనెక్షన్ కట్టింది ఈ ఎగ్జిమా, సోరియాసిస్, తామర ఇలాంటి వాటిలో ఎంత సఫరింగ్ ఉన్నా అది ఏదో ఒక రోజున తగ్గుతాయి అనేసి చెప్పడం అనమాట. అదే విటిలిగో లాంటి కంప్లైంట్ కానీ తీసుకున్నట్లయితే అక్కడ ఓన్లీ స్కిన్ అనేది తెల్లగా మచ్చలు మాత్రమే ఏర్పడతాయి. అక్కడ దానికి సంబంధించి దురద కానీ, లేదంటే మంట కానీ, లేదంటే ఇంకోటి ఇతర సిమ్టమ్స్ కానీ ఏది కూడా ఆ పర్టికులర్ స్కిన్ కంప్లైంట్కి సంబంధించి అక్కడ దానికి సంబంధించినటువంటి ఎటువంటి సిమ్టమ్స్ లక్షణాలు అనేవి ఉండవు, ఓన్లీ తెల్ల మచ్చ ఉండటం మాత్రమే. సో అటువంటివి తగ్గడానికి కొంచెం తక్కువ ఈల్డ్ అవుతాయి ట్రీట్మెంట్కి. బట్ మిగిలిన టోటాలిటీ కూడా బాగున్నట్లయితే అవి తగ్గడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ అసలు స్కిన్ కంప్లైంట్స్, ఈ సఫరింగ్ ఉండేటటువంటి కంప్లైంట్స్తో పోలిస్తే ఎటువంటి సిమ్టమాటిక్ ఎక్స్ప్రెషన్ లేనటువంటి వాటిని ట్రీట్మెంట్ చేయటం కొంచెం కష్టము. అవి ట్రీట్మెంట్కి అంత తొందరగా లొంగవు అనేసి చెప్తున్నారు అనమాట. సరే, అయితే ఇక్కడ చెప్పడం ఏంటంటే ది ఓన్లీ డిసీజెస్ దట్ సీమ్ టు హ్యావ్ బట్ ఫ్యూ సిమ్టమ్స్, అంటే కొద్దిపాటి సిమ్టమ్సే ఉంటాయి.
ఆ కొద్దిపాటి సిమ్టమ్స్ ఉన్న ప్రతి వాటిని వన్ సైడెడ్గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పినటువంటి కేసులో అన్కామన్ సిమ్టమ్ అనేది చాలా స్ట్రైకింగ్గాను, చాలా స్పెషల్ వాల్యూ ఉన్నటువంటిది, చాలా వెయిట్ ఉన్నటువంటిది. సో ఇచ్చిన ఫస్ట్ ప్రిస్క్రిప్షన్తోనే తగ్గిపోవడం జరిగిందన్నమాట. సో అప్పుడు అనిపించింది అది వన్ సైడెడ్ కాదు అనేసి. తర్వాత ఇంకా ఆలోచించిన పిమ్మట ఏంటంటే, మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత తగ్గిందా తగ్గలేదా, ఒకవేళ మనం రాంగ్ సిమ్లమం కానీ ఇచ్చినట్లయితే అది తగ్గకపోవచ్చు. అసలంటూ అక్కడ ఆ సిమ్టమ్స్లో ఒక స్పెషల్ వాల్యూ కానీ ఉన్నట్లయితే, అంటే స్ట్రైకింగ్ సిమ్టమ్ కానీ, లేదంటే పెక్యులర్ వాల్యూ కానీ, లేదంటే అన్కామన్ కానీ, సింగులర్ కానీ, క్యారెక్టరిస్టిక్ కానీ, ఇలాంటివి ఏదన్నా ఒక స్పెషల్ వాల్యూ కానీ ఉన్నట్లయితే అక్కడ ఆ సిమ్టమ్ అనేది తనకు తానుగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నట్టు, నాకు ఫలానా అగ్రవేషన్స్ డిసైడెడ్ ఇవి ఉన్నాయి, సో అది చెప్పడం తగ్గుతాను అనేసి అనమాట. సో అది అర్థం చేస్తారు. సో ఇలాంటి ఫ్యూ సిమ్టమ్స్ ఉంటూ ఏవైతే ట్రీట్మెంట్కి తగ్గవో, ఏవైతే ట్రీట్మెంట్కి లొంగవో అటువంటిని మాత్రమే వన్ సైడెడ్ డిసీజెస్గా పిలుస్తామని చెబుతూ, అవి ఎందుకు ట్రీట్మెంట్కి లొంగవు అనేదానికి ఇంకొంచెం మోర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారు అనమాట. బికాస్ దే డిస్ప్లే ఓన్లీ 1 or 2 ప్రిన్సిపల్ సిమ్టమ్స్ విచ్ అబ్స్క్యూర్ ఆల్మోస్ట్ ఆల్ ది అదర్స్. అంటే అవి ప్రకటితం చేయటం, బహిర్గతం చేయటం, వ్యక్తీకరణ చేయటం అనేది ఓన్లీ 1 లేదా 2 సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా అంతకు మించి ఇంకా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అనమాట. అంటే కొన్ని కేసెస్లో పలానా ఎగ్జిమా అనే కంప్లైంట్ ఉంటుంది, ఎగ్జిమా ఓకే, మిగిలిన దానికి సంబంధించిన ఇచ్చింగ్ కానీ వాటికి సంబంధించి ఎలాంటి టైంలో ఎక్కువ అవుతుంది తగ్గుతుంది అంటే తెలియదు. సరే, ఆకలి ఎలా ఉంది, బాగుంది. మరి బాగుందంటే ఒకప్పుడుతో పోలిస్తే ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే. సరే, డైజెస్టివ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, అంతా బాగానే ఉంది. మనం ముందే కూర్చొని తేన్పులు తింటూ ఉంటాం. ఓ, మీరు అడిగిన డైజెస్టివ్ కంప్లైంట్ అంటే ఇంకేదో అనుకున్నాను. సో తేన్పుల గురించే. సరే, మనం ఇంకొంచెం మోర్ అడిగామని కాకుండా ఎంక్వైరీ చేసే క్రమంలో దాన్ని మోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడగాలన్నమాట. సో డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అంటే తేన్పులు కానీ, కింద నుంచి గ్యాస్ పోవడం కానీ, కడుపు ఉబ్బరం కానీ, మంట కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయా, ఉండవా, ఏంటి, ఇలా అవి ఏమడిగినా అన్నీ బాగానే ఉన్నాయి అని అనేస్తారు. యూరిన్ రిలేటెడ్ ఎలా ఉంది, స్వెట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, అన్నీ బాగున్నాయి. ఏమైనా తలనొప్పులు వస్తాయండి. సరే, ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు కదా, దీని గురించి ఆయన చెప్తానేమని వెయిట్ చేస్తాం. ఆకలి మీద వస్తాయా, ఆకలి మీద ఎంత ఉంది, నిద్ర తక్కువైతే వస్తాయా, నిద్ర తక్కువైనప్పుడు ప్రతిసారి రావాలని ఏం లేదండి. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఒక్కసారి నిద్ర తక్కువ, అంటే చాలా సందర్భాల్లో నిద్ర తక్కువైంది, కానీ ప్రతిసారి రాలేదు. ఓన్లీ ఒక్కసారే వచ్చింది నిద్ర తక్కువ, తలనొప్పి. సరే, ఆ ఉన్న తలనొప్పి ఉన్నప్పుడు ఏమైనా వామిటింగ్స్ ఉంటాయా, నాసియా ఉంటుందా, లేదు. ఇంకో విషయం, తలనొప్పి అంటే ఏదో పెద్ద తలనొప్పి ఏం కాదు, లైట్గా ఉంటుంది. అది మరీ చెప్పుకోదగ్గ కంప్లైంట్ ఏం కాదు, అది నన్నే ఇబ్బంది పెట్టదు. సో ఇలా మిగిలిన సిమ్టమ్స్ అన్నిటినీ ఇద్దమిద్దంగా ఇది అని చెప్పలేనటువంటి ఇదిగా అస్పష్టంగా వ్యక్తీకరణం అవుతూ ఉంటాయన్నమాట. సో ఎక్కడైతే ఇలా 1-2 సిమ్టమ్సే ఉంటూ ఆ యొక్క సిమ్టమ్స్కి పెక్యులర్ వాల్యూ కానీ లేకుండా అబ్స్క్యూర్గా, అస్పష్టంగా కానీ ఉన్నట్లయితే అటువంటివి ట్రీట్మెంట్కి లొంగకుండా ఉండేటటువంటి వాటిని మాత్రమే మనం వన్ సైడెడ్ డిసీజ్గా పిలుస్తాము అనేసి చెప్తున్నాం అన్నమాట. సరే, ఈ అబ్స్క్యూర్లో మోకాల నొప్పి ఎలాంటప్పుడు ఎక్కువ ఉంటుంది ఏమో, అప్పుడప్పుడు పెరుగుద్ది. సరే, ఎప్పుడో నెలకు ఒకసారి ఏమన్నా వస్తుందేమో. సరే, నెలకు ఒకసారి అంటే అమావాస్య అప్పుడు, పౌర్ణమి అప్పుడు ఏమైనా వస్తుందా? మోకాల నొప్పికి వాటికి ఏం సంబంధం అండి, నేను అదేం గమనించలేదు. సరే, సో అలా మిగిలిన ఇతర అంటే జనరల్గా మనం ఈ టైప్ ఆఫ్ కేస్ టేకింగ్లో ఎవరిని అడిగినా కూడా మినిమం ఒక 3 to 4 పేజెస్ సిమ్టమ్స్ లాగేసేయచ్చు.
వాళ్ళు ఏం లేవని చెప్పినప్పటికీ మనం అడిగే కొద్దీ వాళ్ళు ఆలోచించే కొద్దీ 3-4 పేజెస్ సరిపడా సిమ్టమ్స్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటి వన్ సైడెడ్ డిసీజెస్లో మనం 2 గంటలుగా 3 గంటలుగా 4 గంటల సేపు ఎంకరేజ్ చేసినా కూడా అలా సిమ్టమ్స్ అనేవి సరిగా ఉండవు అనమాట. బికాజ్ అక్కడ డిసీజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అస్పష్టంగా వ్యక్తీకరణ అనేది ఉంటుందన్నమాట. సో అందుకనే వన్ సైడెడ్ డిసీజ్గా పిలవటం జరుగుతుంది అనమాట. ది ఓన్లీ డిసీజెస్ దట్ సీమ్ టు హ్యావ్ బట్ ఫ్యూ సిమ్టమ్స్, చాలా కొద్దిపాటి సిమ్టమ్సే ఉంటాయి. సో ఆ కొద్ది సిమ్టమ్స్ ఉండటం వల్ల అండ్ ఆన్ దట్ అకౌంట్ టు బి లెస్ ఎమినబుల్ టు క్యూర్. సో కొద్ది సిమ్టమ్సే ఉంటూ ఏవైతే ట్రీట్మెంట్కి లొంగవో అలాంటి వాటిని మాత్రమే ఆర్ దోస్ విచ్ మే బి టర్మ్డ్ వన్ సైడెడ్, అలాంటి వాటిని మాత్రమే వన్ సైడెడ్ డిసీజ్గా పిలుస్తాము. బికాస్ దే డిస్ప్లే ఓన్లీ 1 or 2 ప్రిన్సిపల్ సిమ్టమ్స్ విచ్ అబ్స్క్యూర్ ఆల్మోస్ట్ ఆల్ ది అదర్స్. అక్కడ అవి ఓన్లీ 1-2 సిమ్టమ్స్ మాత్రమే, ప్రధాన లక్షణాలు మాత్రమే ప్రకటితం చేస్తాయి. మిగిలినవన్నీ కూడా అబ్స్క్యూర్ చేసేస్తాయి అన్నమాట. ఏ ఒక్క మిగిలిన ఇతర సిమ్టమ్స్ వేటిల్లోనూ స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది ఉండదు. సో దే బిలాంగ్ చీఫ్లీ టు ది క్లాస్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. సో ఇవి ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్కి సంబంధించినవి, క్రానిక్ డిసీజెస్ తరగతికి సంబంధించినవి కంప్లైంట్స్ ఇవన్నీ. సో ఈ వన్ సైడెడ్ డిసీజెస్ అన్నీ కూడా క్రానిక్ డిసీజెస్ బ్యాక్గ్రౌండ్లోనే వస్తాయి అని చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ 174. Their principal symptom may be either an internal complaint, example a headache of many years duration, a diarrhea of long standing, an ancient cardialgia, etc., or it may be an affection more of an external kind. Diseases of the latter character are generally distinguished by the name of local maladies. సరే, వన్ సైడెడ్ డిసీజెస్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అవి ఏంటి అని చెప్తున్నారు. ది ప్రిన్సిపల్ సిమ్టమ్ మే బి ఎయిదర్ అండ్ ఇంటర్నల్ కంప్లైంట్, అంటే అది అంతర్గతంగా ఉండేటటువంటి కంప్లైంట్, అంటే ఏదైనా ఇంటర్నల్ ట్యూమర్ అనో లేదంటే ఇంటర్నల్గా అల్సర్ అనో అనేది కాదు. అవైనా మన కంటికి కనిపిస్తాయి, మన సెన్సెస్తో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంటర్నల్ కంప్లైంట్ అంటే పేషెంట్గా అతను ఫీల్ అవుతారు తప్పితే మనం వాటిని సెన్స్ చేయలేము అనమాట. సో అలాంటి వాటిని మేబీ ఎయిదర్ అన్ ఇంటర్నల్ కంప్లైంట్, ఎగ్జాంపుల్గా ఏ హెడేక్ ఆఫ్ మెనీ ఇయర్స్ డ్యూరేషన్, ఏ డయేరియా ఆఫ్ లాంగ్ స్టాండింగ్, అండ్ ఏన్షియంట్ కార్డియాలజియా ఎక్సెట్రా. ఒకవేళ ఈ ప్రధాన లక్షణం అనేది ఏదైతే ఉంటుందో అది ఇంటర్నల్ కంప్లైంట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలికంగా ఉండేటువంటి తలనొప్పి కానీ, లేదంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఈ విరోచనాలు, డయేరియా కానీ, అంటే కొంతమందికి ఎర్లీ మార్నింగ్ డయేరియా ఇలాంటివి చెప్పుకుంటాం కదా అలాంటిది, లేదంటే కొంతమందికి ఛాతీలో నొప్పి అని చెప్తుంటారు. ఈ ఛాతీలో నొప్పి అంటారు, భయపడుతుంటారు, ప్రతిసారి హాస్పిటల్కి వెళ్తారు, ఈసీజీ తీసుకుంటారు, ఈసీజీ నార్మల్ వస్తుంది. సో నిజంగా కార్డియాక్ కంప్లైంట్ కానీ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోతారు. కానీ ఇది వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడుతుందంటే ఇలా అనమాట. అంటే దీర్ఘకాలికంగా ఉంటూ లోపల అంటే మన సెన్సెస్కి కనపడదు, అంటే చేతికి తడిమినా కంటికి కనపడుతూ చేతితో పాల్పేషన్కి ఇది అవ్వదు, బట్ పేషెంట్ మటు సఫర్ అవుతూ ఉంటారు అనమాట. సో అలాంటి కంప్లైంట్స్. దే ప్రిన్సిపల్ సిమ్టమ్ మే బి ఎయిదర్ అన్ ఇంటర్నల్ కంప్లైంట్ ఆర్ ఇట్ మే బి అన్ ఎఫెక్షన్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ కైండ్, అంటే బాహ్యంగా ఉంటూ బాధించేటటువంటి కంప్లైంట్ అయినా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి సంబంధించి డిసీజెస్ ఆఫ్ ది లాటర్ క్యారెక్టర్ ఆర్ జనరల్లీ డిస్టింగ్విష్డ్ బై ది నేమ్ ఆఫ్ లోకల్ మెలడీస్. ఈ ఎక్స్టర్నల్ కైండ్ అనేసి ఏవైతే చెప్తున్నారో వాటికి లోకల్ మెలడీస్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఎక్స్టర్నల్ కైండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కిన్ మీద ఉండే కంప్లైంట్ కానీ, లేదంటే బెడ్ సోర్స్ కానివ్వండి, ఇంకా అంటే నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళే కొద్దీ అవి చెప్తారనమాట. బట్ ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను. అసలు బాహ్యపరమైనటువంటి కంప్లైంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమా కానివ్వండి, ఏదన్నా శరీరంలో ఎక్కడో చోట రూపాయలంతా చిన్నగా ఎగ్జిమా ప్యాచ్ అనేది ఏర్పడింది, అది ఎప్పటి నుంచో ఉంది, అది ఎక్స్టర్నల్ బాహ్యంగా ఉండేటువంటి కంప్లైంటే, అది సఫర్ అవుతూ ఉంటాము. కానీ అందరూ ఇతర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అందరూ చెప్పడం ఏంటంటే అది బాహ్యంగా ఉన్నది, అది దాని వరకు మాత్రమే సంబంధించింది కాబట్టి దాన్ని లోకల్ మెలడీస్గా పిలుస్తుంటారు అనేసి చెప్తుంటారు. ఈ ఆరిజిన్ అనేది ఇంటర్నల్గా
శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అనేసి కమింగ్ ఆఫ్ ఆరిజిన్స్లో చెప్పుకోవడం జరుగుతుంది. సరే, సో ఆ రకంగా బాహ్యంగా కనపడేటటువంటిది, బాహ్యంగా ఉండేటటువంటి వాటిని లోకల్ మెలడీస్ అనేటటువంటి పేరుతో వాటిని విభజించడం జరిగింది అనేసి చెప్తున్నారు అనమాట. సరే, ఇక్కడ మెయిన్ వన్ సైడెడ్ డిసీజ్ని 2 వెరైటీస్గా చెప్తున్నారు. ఒకటి ఇంటర్నల్, ఇంకోటి ఎక్స్టర్నల్ కైండ్. ఇంటర్నల్ ఎఫెక్షన్ అంటే దానికి ఎగ్జాంపుల్గా హెడేక్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్, తర్వాత లాంగ్ స్టాండింగ్ డయేరియా, కార్డియాలజియా అనే ఎగ్జాంపుల్స్ చెప్తూ అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ కైండ్గా చెప్తున్నారు. ఎక్స్టర్నల్ కైండ్ అంటే బాహ్యంగా ఉండేటటువంటివి, అంటే శరీరం మీద ఉండటము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంప్ ఉండటం కానీ, లేదంటే ఒక ట్యూమర్ ఉండటం కానీ, లేదంటే ఈ స్కిన్ కంప్లైంట్ కానివ్వండి, ఏదో ఒకటి ఏదైతేనేమి బాహ్యంగా ఉంటూ అది బాధించేటటువంటిది. సో ఎప్పుడైతే ఆడ బాహ్యంగా ఉంటూ బాధిస్తున్నాయో అవి అక్కడ మాత్రమే పరిమితమై ఉండటం వలన వాటిల్ని లోకల్ మెలడీస్ అనే పేరుతో పిలుస్తుంటారు అనేసి చెప్తున్నారు. దేర్ ప్రిన్సిపల్ సిమ్టమ్ మే బి ఎయిదర్ అన్ ఇంటర్నల్ కంప్లైంట్, ఎగ్జాంపుల్ a headache of many years duration, a diarrhea of long standing, an ancient cardialgia, etc. Or it may be an affection more of an external kind. Okay, బాహ్యంగా బాధించేటటువంటి కంప్లైంట్ అయినా కావచ్చు. Disease of the latter character are generally distinguished by the name of local maladies. ఈ తర్వాత చెప్పుకున్నటువంటి వాటిని ఇంకా విభేదిస్తూ, అంటే అది ఓన్లీ బయట మాత్రమే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెనిరల్ శాంకర్ కానివ్వండి, వాటిని కూడా ఒకప్పట్లో వాటిని లోకల్ మెలడీస్ గానే పిలిచేవారు అనమాట. సో అలాంటివి అంటే అది అక్కడ మాత్రమే పరిమితమైంది, లోపల ఎటువంటి పార్ట్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు అనేసి చెప్తారు కదా. సో అందుకనేసి లోకల్ మెలడీస్గా పిలుస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, 175. In one-sided disease of the first kind, it is often to be attributed to the medical observer's want of discernment that he does not fully discover the symptoms actually present, which would enable him to complete the sketch of the portrait of the disease. ఇక్కడ ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. సరే, ఏంటంటే ఈ వన్ సైడెడ్ డిసీజ్లో ఎక్కువగా దేనికి ఆపాదించాలి అంటే అది డిసీజ్కి సంబంధించిందా లేదు ఫిజిషియన్కి సంబంధించిన లోపమా అని ఇక్కడే క్లారిటీ ఇచ్చేస్తున్నాను అనమాట. అంటే మొన్న మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో అన్ని వన్ సైడెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయిరా అని అంటాం జరిగింది. ఏమంటే పైల్స్ అంటే పైల్స్ వరకే ఉంటున్నాయంట కంప్లైంట్స్, హెడేక్ అంటే హెడేక్ వరకే కంప్లైంట్స్ ఉంటున్నాయంట, మిగిలిన ఉండట్లేదంట. మిగిలిన నువ్వు అడిగి కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే మిగిలిన సిమ్టమ్స్ అన్ని బయటపడతాయి. ఆ పర్టికులర్ ఫిజిషియన్ దాన్ని కరెక్ట్గా ఎంక్వైరీ చేయకుండా ఉంటే అవి పేషెంట్ మాత్రం ఎందుకు చెప్తారు, అవి పెద్ద ఇబ్బంది కావు అనేసినట్టుగానే వాళ్ళు అనుకుంటారు. సో ఆ రకంగా ఇది చెప్తున్నా అనమాట. ఇన్ వన్ సైడెడ్ డిసీజ్ ఆఫ్ ది ఫస్ట్ కైండ్, ఇట్ ఈస్ ఆఫెన్ టు బి అట్రిబ్యూటెడ్ టు ది మెడికల్ అబ్జర్వర్స్ వాంట్ ఆఫ్ డిసర్న్మెంట్ దట్ హీ డస్ నాట్ fully discover the symptoms actually present, which would enable him to complete the sketch of the portrait of the disease. అంటే వైద్య పరిశీలకుడికి తగినంత సూక్ష్మ పరిశీలన లేకపోవటం వలన చాలా డిసీజ్ అంటే అక్కడ యాక్చువల్గా అయితే సిమ్టమ్స్ అని క్లారిటీగా ఉంటాయన్నమాట. కానీ ఇతనికి వాటిని గమనించేటటువంటి దృష్టికోణం లేకపోవటం వల్ల, ఆ పర్సెప్టివ్ వ్యూ లేకపోవటం వలన అవి వన్ సైడెడ్గానే ఉండిపోతున్నాయి అనేసి చెప్తున్నాడు. అంటే అక్కడ మటుకు డిసీజ్ పిక్చర్ అంటే ఆ డిసీజ్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్గా ఉంది. కానీ ఆ యొక్క కంప్లీట్ డిసీజ్ పిక్చర్ని ఎంక్వైరీ చేయడంలో లోపం, అతనికి అబ్జర్వేషన్లో లోపం వలన వాటిని పట్టుకోలేకుండా వాటిని అలానే ఉండిపోతుంటాయి అనమాట, ఆ వన్ సైడ్గానే ఉండిపోతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టినిటస్ అనే కంప్లైంట్తో రావడం జరిగింది. ఓన్లీ టినిటస్ వరకు ఎంక్వైరీ చేసి పంపించేస్తే అది ఎప్పటికీ వన్ సైడెడ్గానే ఉంటుందన్నమాట. కానీ ఆ టినిటస్తో పాటు ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంటే మీకు హెయిర్ ఫాల్ ఏమైనా ఉందా అంటే అప్పుడు చూపిస్తుందన్నమాట. ఇక్కడ పెయిన్ కూడా వచ్చిందండి మొన్న రీసెంట్గా ఒక 4 నెలల ముందే అనేసి చెప్పడం, అప్పుడు దాని గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. సరే, అక్కడ ఏమైనా దురద ఉంటుందా లేదా ఏంటి, అక్కడ స్మూత్గా అయిపోయిందా లేదా అక్కడక్కడ గరుగ్గా ఉందా ఏంటి, ఇలాంటివి ఇంకేదైనా మనం ఫర్దర్గా
అడిగే కొద్దీ అక్కడ ఉండేటటువంటి సిమ్టమ్కి మోర్ పెక్యులారిటీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మోర్ పెక్యులారిటీ కానీ ఆ మోర్ డిస్క్రైబ్ ఆ సిమ్టమ్కి సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ స్పెషల్ వాల్యూ ఉంటుందో అప్పుడు ఇంకా అది ఏమాత్రం వన్ సైడెడ్ డిసీజ్గా పిలవడానికి అవకాశం ఉండదు అనమాట. ఎందుకంటే ఆ పెక్యులారిటీస్ ఉండే కొద్దీ ఇంకా నో మోర్ వన్ సైడెడ్ డిసీజ్ అవుతుంది అనమాట. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఆ పలానా పేషెంట్కే డైజెస్టివ్ కంప్లైంట్స్ అని ఉన్నట్టే నాకేం లేవు అంటాడు. మనం ముందే కూర్చొని తేన్పులు తేలుతూ ఉంటాడు. మరి తేన్పులు వస్తున్నాయి కదండి అంటే ఓహో డైజెస్టివ్ కంప్లైంట్స్ అంటే ఇదే, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అంటే ఇదే, నేను ఇంకేదో అనుకున్నానండి. డైజెస్టివ్ సిమ్టమ్స్ అంటే ఏదన్నా కడుపులో అల్సర్ ఉండటమో లేదంటే కడుపులో గడ్డ ఉండటమో అట్లాంటివి అనుకున్నానండి. డైజెస్టివ్ సిమ్టమ్స్ అంటే నాకు తేన్పులు కూడా డైజెస్టివ్ కంప్లైంట్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్గా అంటారని నాకు తెలియదు అనేసి పేషెంట్ చెప్పుకోవచ్చు. కానీ మనం మటుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకొంచెం మోర్గా డిఫైన్ చేసి అడిగితే పేషెంట్ అనేసి చెప్తారనమాట. సో నేను గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉందంటే పేషెంట్ లేదని చెప్పేశాడు, సో లేదు అని రాసేసుకుంటే మిగిలిన అలాంటివి కంప్లైంట్స్ని ఎప్టైట్ లేదు ఇంకేదైనా ఇతర కంప్లైంట్స్ ఇలాంటి వేటిని కూడా మనం సరిగా అడగకుండా స్టూల్ అంటే నాకు బాగానే ఉంటుంది అని చెప్పేస్తాడు. అసలు అది ప్రతి పర్సన్లోనూ ఏదో ఒక టెండెన్సీ అనేది రన్ అవుతూ ఉంటుంది. కాన్స్టిపేటివ్ టెండెన్సీ కానీ డైరెక్ట్ టెండెన్సీ కానీ. ఎందుకు రన్ అవుతుందంటే అందరూ డిసీజ్ తెలిసే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఉంటుంది. మనం జాగ్రత్తగా కానీ పట్టుకొని అడిగితే వాళ్ళు చెప్తారనమాట, సార్ నాకు ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు మోషన్ హాట్గా వస్తుంది, అలా హాట్గా వచ్చినప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది లేదు మంట ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఓన్లీ జస్ట్ స్టూల్ గురించి ఆ రోజు పాస్ చేస్తాను అంతే. అది ఎప్పుడో 3 నెలలకి 2 నెలలకి వచ్చేటటువంటిది పేషెంట్ కంప్లీట్గా అనుకోడు. కానీ మనకు అతని యొక్క వైటల్ ఫోర్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో డిసీజ్ని మోర్ క్లారిటీగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది వాటి యొక్క సిమ్టమ్స్తో. కానీ మనం వాటిని పట్టుకునేటటువంటి దాంట్లో మనం లోపం వలన అక్కడ మనకు ఆ టినిటస్ తప్ప మిగిలిన ఇంకా ఇతర కంప్లైంట్స్ ఏవి కనపడవు అనమాట. ఎందుకు కనపడవు? మనం ఆ కోణంలో ఆలోచించలేదు, ఆ కోణంలో పరిశీలనగా చూడలేదు కాబట్టి. సో అది చెప్తున్నారు అనమాట ఈ 175 ఇన్ వన్ సైడెడ్ డిసీజెస్ ఆఫ్ ది ఫస్ట్ కైండ్ it is often to be attributed to the medical observer's want of discernment that he does not fully discover the symptoms actually present. అంటే వాస్తవానికి అయితే అక్కడ డిసీజ్లో సిమ్టమ్స్ స్పష్టంగా ఉంటాయి, కానీ ఆ వైద్య పరిశీలకుడికి తగినంత పరిశీలన దృష్టి లేకపోవటం వలన అక్కడ ఆ సిమ్టమ్స్ని రాబట్టలేడు అనమాట. ఎప్పుడైతే అవన్నీ రాబట్టడో ఏ పేషెంట్కి ఆ పేషెంట్ అందరూ కూడా ఏదో ఒక్క కంప్లైంట్తోనే వస్తారనమాట. సో మనం తీసుకునేటటువంటి 10 కేసులు వన్ సైడెడ్గానే ఉండిపోతాయి, కానీ వాస్తవానికి మటుకు అన్నీ ఉండవు. 100లో 1-2 మాత్రమే అట్లాంటివి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎందుకు అవి వన్ సైడెడ్గా ఉండిపోతున్నాయి అంటే ఆ ఫిజీషియన్ తరపు నుంచి ఆ యొక్క శ్రద్ధ లేకపోవటం వలన, ఆ పరిశీలన దృష్టి లేకపోవటం వలన వన్ సైడ్గా ఉండిపోతున్నాయి. వాస్తవానికైతే అక్కడ కుప్పలు తెప్పలుగా సిమ్టమ్స్ అయితే ఉంటున్నాయి అనేసి చెప్తున్నారు అనమాట. అంటే అక్కడ డిసీజ్ పిక్చర్ అయితే కంప్లీట్గానే ఉంటుంది. వాటిని రాబట్టడంలో ఫిజీషియన్ యొక్క ట్యాక్ట్ కానీ లేదంటే ఫిజీషియన్కి సరిపడినంత సహనం ఓపిక లేకపోవటం లేదంటే ఆ యొక్క పరిశీలన దృష్టి లేకపోవటం వలన చాలా డిసీజెస్ వన్ సైడెడ్గానే ఉండిపోతున్నాయి అనేసి చెప్తున్నాను అనమాట. ఇంకొకసారి చదువుతాను 175. ఇన్ వన్ సైడెడ్ డిసీజెస్ ఆఫ్ ది ఫస్ట్ కైండ్ ఇట్ ఈస్ ఆఫెన్ టు బి అట్రిబ్యూటెడ్ టు ది మెడికల్ అబ్జర్వర్స్ వాంట్ ఆఫ్ డిసర్న్మెంట్ దట్ హీ డస్ నాట్ ఫుల్లీ డిస్కవర్ ది సిమ్టమ్స్ యాక్చువల్లీ ప్రెజెంట్. అంటే వాస్తవంగా అయితే అక్కడ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ వాటిని రాబట్టుకోవడంలో లోపం అనేది ఉంటుందన్నమాట. విచ్ వుడ్ enable him to complete the sketch of the portrait of the disease.